బ్యాకెండ్ టీమ్ ఫార్వర్డ్ అయిపోయిందంటే కాల్స్ రెఫరెన్స్ నెంబర్కి ఓట్లకి ఇట్లకి కాల్తోనే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా వాళ్ళకి చేయొద్దుగా మీరు అట్లా. అది నేను చెప్పేది మెయిన్ బ్రాంచ్ సంగతి అన్న. బ్యాకెండ్ టీమ్ తెలుసా నీకు? ఐడియా ఉందా? ఐడియా ఉంది. 4 months పెండింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫైల్ అనేది మా దగ్గర నుంచి రిమూవ్ అయ్యి మాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ దాకా ఫైల్ ఎందుకు పెట్టుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేయని. వన్స్ మేము ఫార్వర్డ్ చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా కాల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్ బ్యాక్ ఎవరికేందన్నా రెఫరెన్స్ నెంబర్స్ కన్నా నీకు రెఫరెన్స్ నెంబర్స్ వస్తూ ఉంటాయి కాల్స్. నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేస్తావా? ఖచ్చితంగా చేసుకోమని చెప్తారా? నువ్వు నాకు కస్టమర్ అన్నావంటే లేదన్నా ఖచ్చితంగా కావాల్సింది నేను మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ని సాఫ్ట్గా థ్రెటన్ చేస్తున్నాడు రికవరీ ఏజెంట్. సో రిఫరెన్స్ నెంబర్లకు కాల్స్ వెళ్తాయి. సో ఆల్టర్నేట్ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి, మీరు పేమెంట్ చేయకపోతే అని చెప్పి చెప్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. క్రెడిట్ కార్డ్లో పేమెంట్ చేయట్లేదు. టైం పడుతుంది మేడం. టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది సార్? 2 months పడుతుంది మేడం. 2 months పడుతుంది మేడం. 2 months. 4 months టైం తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు మళ్ళీ 2 months టైం అడుగుతున్నారు. అదే మేడం, ఫండ్ ఇష్యూ ఉంది అందుకే అడుగుతున్నా. ఫండ్ ఇష్యూ ఉంది అందుకే అడుగుతున్నా మేడం. ఫండ్ ఇష్యూ ఉందా? ఫండ్ ఇష్యూ ఉన్నందుకు నేనేం చేయాలి సార్? టైం అయితే తీసుకున్నారు కదా, మేము ఇవ్వకుండానే మీరు 4 నెలలు టైం తీసుకున్నారు. అవును మేడం, మీరు ఏం చేయకండి, టైం తీసుకొని కట్టేసుకుంటా కదా. ఫండ్ ఇష్యూ ఉంది నాకు అట్లా. టైం లేదు సార్, టైం లేదు. టైం ఉంటే ఎందుకు అని చెప్పండి. డబ్బులు ఉంటే నేను ఎందుకు కట్ట చెప్పండి. సెటిల్మెంట్ మరి ఎందుకు తీసుకున్నారు సార్? డబ్బులు ఉంటే నేను ఎందుకు కట్టుకుని అంటున్నారు కదా, మరి ఎందుకు తీసుకోవాలంటే మేడం, ఎందుకు ఇచ్చారు మీరు నాకు? మరి అదే సార్, ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు అవసరం ఉంటే అర్జెంట్గా తీసుకున్నారు. అవును మేడం, మీరు నాకు ఎందుకు ఇచ్చారు? పేమెంట్ కట్టామంటే నా దగ్గర లేవని అంటారు. ఎందుకు ఇచ్చామంటే మీరు కట్టుకుంటారో మరి ఇట్లా చేసి మీరు మరి నేను కడదామని తీసుకున్నా కదా. అన్ఎక్స్పెక్టెడ్ గా బిజినెస్ లాస్ అయిపోయి కొద్దిగా ఫండ్ ఇష్యూ వచ్చింది అట్లా. లోన్ తీసుకున్నప్పుడు బిజినెస్ లాస్ అయితే నేను కట్టినా ఏమంటే బాండ్ మీద అట్లా రాసిచ్చారా? అదే కామన్ సెన్స్ కదా, బాండ్ అవసరం లేదు కదా. కస్టమర్ డిఫికల్ట్ వచ్చినప్పుడు కట్టడం చెప్పేసి. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు కడతా అని చెప్పి తీసుకోలేదు కదా. ఇష్టం వచ్చినప్పుడు కడదామని చెప్పేసి నేను చెప్పలేదు కదా మీకు. మరి ఏంటి ఇష్టం వచ్చినప్పుడు అరే ఎందుకు తీసుకురు? రికవర్లో వరకు వేస్తారు, ఎందుకు తీసుకురు తెలియదా మీకు? లోన్ కస్టమర్ లోన్ ఎందుకు తీసుకుంటాడు? హలో హలో అన్న, చెప్పన్నా ఏమైందన్న పేమెంట్? టైం పడుతుంది నాకు సెటిల్మెంట్ చేసుకో అన్న. టైం ఎందుకు పడుతుంది అన్న? తీసుకున్నారు కదన్న టైము. బిజినెస్ లాస్ అయిపోయిందన్న, నాకు టైం పడుతుంది. నాకు అట్లా ఫండ్ ఇష్యూ ఉంది అన్న. మల్టిపుల్ డిఫాల్ట్ అయిపోయినాయి అన్న ఒక మాట నా మాటినన్న. తీసుకున్నావు అన్న, టైం తీసుకున్నావు చాలా. 4 నెలలు అయిపోయింది. కొంచెం అన్న తీసుకున్న తర్వాత ఆలోచించన్న, మనం కట్టాల్సింది కాబట్టి మీ ఫోన్ లిఫ్ట్ తీస్తున్నావు కదా. ఆలోచించకపోతే ఫోన్ డైరెక్ట్ స్విచ్ ఆఫ్ పెట్టేవాడిని. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందన్న, దానికి ఆన్సర్ అయిపోయినట్టేనా? సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంది? మీకు కట్టాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. అన్న ఒక మాట నా మాట విను. ఇది ఫైనాన్షియల్ నడుస్తుంది. మార్చి తక్కువకి క్లోజ్ చేపిస్తా. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ ఉన్నాయన్న. నాకు 2 months ప్రాపర్టీ సేల్ పెట్టినా. నాకు 2 months లో అమౌంట్ అరేంజ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు మార్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ బయట అడిగిన అమౌంట్ దొరకకనే సెటిల్మెంట్ అన్నీ అయిపోయినాయి. ఏ ఒక్కడికి సెటిల్మెంట్ ఇప్పటివరకు చేయలేను నేను. అన్న నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ మళ్ళీ ఇబ్బంది పెట్టాలని నాకైతే ఉద్దేశం లేదు. ఇబ్బంది ఏం లేదన్న, నాకు ప్రజెంట్ అమౌంట్ లేదు. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ మంత్ మంచిగా తక్కువ కోసం క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. నాకు తెలుసు అన్న, ఇప్పుడు మార్చ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి వేవర్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను నా దగ్గర అమౌంట్ ఉంటే నేను నెక్స్ట్ మంత్ కంటే ఈ మంత్ ప్రిఫరెన్స్ ఎక్కిస్తా. వేవర్ ఎక్కువ వస్తుంది, నాకు ఐడియా ఉంది అది. చూడు, ఇప్పుడు అమౌంట్ లేదనేది మనం ఏం చేయాలి? అమౌంట్ లేకే కదా లోన్స్ తీసుకుంటాము. అరేంజ్ చేసుకోవాలన్న. అమౌంట్ లేక రొటేషన్ అయినప్పుడు కూడా అమౌంట్ తీసుకుంటాం ఫర్దర్ గా హెల్ప్ కావాలని చెప్పేసి. అమౌంట్ లేకపోతేనే కంప్లీట్ మీ దగ్గర రాము కదా అన్న. ఇప్పుడు అమౌంట్ తీసుకొని లేదన్న ఒక ఆన్సర్ అన్న, నువ్వు చెప్పు. నేను లేదని చెప్పలేదు, టైం తీసుకుని అదే కదా అన్న. టైం అనేది తీసుకున్నావు కాబట్టి కదా నేను చెప్తున్నది. టైం తీసుకున్నావు అన్న. నా దగ్గర అమౌంట్ లేవు అన్న. నేను టైం తీసుకొని కట్టొచ్చు, వేరే ఆప్షన్ లేదు నాకు. అన్న చెప్పేది నువ్వు ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకో. నేను ఇంత మంచిగా చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంది. ఈ మంత్ క్లోజ్ అవ్వద్దు మంచిగా. నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఐడియా ఉందండి. ఇప్పుడు నేను కాల్ ఫార్వర్డ్ అయింది ఇదన్నా. బ్యాక్ ఎండ్ కాల్ ఫార్వర్డ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు ఫర్దర్ గా మీరు. ఏమి ఇబ్బంది? బ్యాక్ ఎండ్ టీమ్ ఫార్వర్డ్ అయిపోయిందంటే కాల్స్ రెఫరెన్స్ నెంబర్కి ఓట్లకి ఇట్లకి కాల్తోనే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా వాళ్ళకి చేయొద్దుగా మీరు అట్లా. అది నేను చెప్పేది మెయిన్ బ్రాంచ్ సంగతి అన్న. బ్యాక్ ఎండ్ టీమ్ తెలుసా నీకు? ఐడియా ఉందా? ఐడియా ఉంది. 4 months పెండింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫైల్ అనేది మా దగ్గర నుంచి రిమూవ్ అయ్యి మాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ దాకా ఫైల్ ఎందుకు పెట్టుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేయని. వన్స్ మేము ఫార్వర్డ్ చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా కాల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్ బ్యాక్ ఎవరికేందన్నా రెఫరెన్స్ నెంబర్స్ కన్నా నీకు రెఫరెన్స్ నెంబర్స్ వస్తూ ఉంటాయి కాల్స్. నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేస్తావా?
ఖచ్చితంగా చేసుకోమని చెప్తారా? నువ్వు నా కస్టమర్ అన్నావంటే లేదన్నా ఖచ్చితంగా కావాల్సింది నేను మాట్లాడతారు. ఇప్పుడు కస్టమర్ కాల్ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఒక నిమిషం ఇల్లీగల్ అంటున్నావు కదా, నువ్వు కడతావు, నాకు కడుతున్నావా? నాకు ఇప్పుడు ఒకటి మీరు ఏం చెప్పారు నాకు, నేను మాట్లాడినా బ్యాక్ అండ్ టీమ్కి వెళ్తుంది, బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీరు కట్టరా అని చెప్తే మీరు రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తారని చెప్పేసి అంటున్నావు కదా, అది ఇల్లీగలా లేకపోతే ఆర్బీఐ ప్రోటోకాల్ ఉందా అట్లా మీరు అట్లా కస్టమర్ రిటర్న్ చేయడం? ఆర్బీఐ ప్రోటోకాల్స్ మాట్లాడబోతున్నా, ఎందుకంటే నువ్వు ఆర్బీఐ రూల్ ప్రోటోకాల్స్ పక్కన 4 నెలలు పెండింగ్ పెట్టుకోమని చెప్పి డిఫాల్ట్ అయిపోతేనే ఆర్బీఐ ప్రోటోకాల్ వస్తుంది, లేకపోతే నాకు ఆర్బీఐ గైడ్ సంబంధం ఏంది చెప్పండి. ఇప్పుడు కస్టమర్ డిఫాల్ట్ అయిపోతున్నాయి కదా, రికవరీ ఎట్లా అయ్యానో ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యని చెప్పేసి అక్కడ అప్పుడు పిక్చర్లోకి వచ్చేది గైడ్లైన్స్ మాట్లాడకండి. ఇప్పుడు వచ్చింది మెయిన్ పిక్చర్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ఇప్పుడే కదా. ఆర్బీఐ రూల్స్ ప్రకారం 4 నెలలు పెండింగ్ పెట్టుకోమని చెప్పిన నీకు ఇంట్లో వాళ్ళన్నా. ఒకటి మీరు అసిస్టెంట్ మేనేజర్ లాగా మాట్లాడండి, ఏదో ఏమంటారు మీరు ఫీల్డ్ అయ్యి మీరు ఎక్కడికైనా కాల్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయి పక్కన కాల్ ఇప్పుడు టెలికాల్ కాల్ చేసింది కదా, లైన్ ఇచ్చారు, మీకు లైన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నారా లేకపోతే ఆఫీస్లో ఉన్నారా? ఆఫీస్లో ఉన్నాను సార్ నేను. మరి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నారు మీరు నాకు. స్వామి నాకు అర్థం కాదు, మీకు ఈ పాయింట్ లేదు సార్, నేను చెప్పేది అర్థం కావట్లేదు. అప్పుడు ఆఫీస్ టైమింగ్ అయిపోద్ది, ఆఫీస్లోకి రారు, ఓకే బయట తిరుగుతూ ఉంటారు. వెరీ క్లియర్ ఐడియా ఉంది, మీరు ఆల్రెడీ ప్రోటోకాల్ బ్రేక్ చేశారు. ఏం చెప్పారు? కస్టమర్ రిటర్న్ చేస్తున్నారు డైరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు మర్చిపోయారు జాబ్లో ఎక్కగానే. సార్ వినండి సార్, నేను ఇది సార్ పరిస్థితి 4th month దాటేసింది, నా దగ్గర నుంచి ఫైల్ మూవ్ అయ్యింది. అవును సార్, మీ దగ్గర ఫైల్ మూవ్ అయింది, దానికోసం అనట్లేదు, మీరు నాకు ఫాలోఅప్ చేస్తున్నారు, దట్స్ ఫైన్. బట్ మీరు బ్యాక్ అండ్ కాల్ వెళ్తుంది, బ్యాక్ అండ్ టీమ్కి వెళ్తుంది అంటే మీరు ఎట్లా చెప్తారు? అది యాజ్ ఎ మేనేజర్గా మీరు అట్లా చెప్తారు అట్లా కస్టమర్కి? చెప్పదు కదా, రిటర్న్ చేయదు కదా కస్టమర్. ముందుగా ఇంటిమేట్ చేశా నా ఇంటిమేషన్ అంటే కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా మీరు రిఫరెన్స్ నంబర్ కి టచ్ చేయొద్దు. నేను కమ్యూనికేషన్ లో ఉంటున్నా, నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, మీరు ఏమంటారు? అక్కడిక్కడ కాల్ చేస్తే డైలాగ్ కొట్టారు మీరు. వినండి సార్, మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కదా సార్, 4 నెలలు టైం తీసుకున్నారు కదా సార్, నెక్స్ట్ మంత్ టైం లేదు సార్, ఈ మంత్ లో కట్టండి సార్. నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. ఇది సార్ ఆర్బీఐ రూల్స్ సార్, ఇది నా దగ్గర అమౌంట్ లేదనేది ఆర్బీఐ రూల్స్ సార్. మీరు అందరికి మీరు 100 మందికి లోన్ ఇస్తే 100 మంది ఆన్ టైం కడతారా? అంటే ఎక్స్పెక్ట్ చేస్తారా అట్లా మీరు? అంటే అంటే మీరు 100 మంది మీరు డిఫాల్టర్ అని ఒప్పుకుంటున్నారా? డిఫాల్ట్ అయిందని ఒప్పుకుంటున్నా, డిఫాల్టర్ కాదు నేను. ఏం సార్? డిఫాల్ట్ అయిందని ఒప్పుకుంటున్నా. డిఫాల్ట్ చేసే డిఫాల్టరే కదా సార్. డిఫాల్ట్ అంటే దాంట్లో రకాలు ఉంటుంది కదా, విల్ఫుల్ డిఫాల్టర్ లేకపోతే ఇంటెన్షనల్ డిఫాల్టర్ లేకపోతే నార్మల్ గా ఇంటెన్షన్ లేకుండా ఎలా అయినా డిఫాల్టే కదా సార్. డిఫాల్ట్ ఉంటాడు, లేకపోతే నార్మల్ గా జెన్యున్ ప్రాబ్లం వల్ల డిఫాల్ట్ అయి ఉంటుంది. నాకు జెన్యున్ ప్రాబ్లం వల్ల డిఫాల్ట్ అయిపోయింది. జెన్యున్ ప్రాబ్లం అంటే నాకు బిజినెస్ లాస్ అయిపోయింది సార్, బయట అమౌంట్ ఇచ్చాను రాలేదు ఇంకా. నాకు ప్రాపర్టీ సేల్ పెట్టాను, ప్రాపర్టీ సేల్ పెట్టాను, టైం తీసుకొని కట్టేస్తా. ఓకే సార్, నేను చెప్పేదేనండి, మీరు జాబ్ అవన్నీ రూల్స్ ప్రకారం మీ క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా, మీ క్రెడిట్ స్కోర్ సంథింగ్ మీ యొక్క ఏదైనా వర్క్ చేసేదాన్ని బట్టి మీ యొక్క ఉంటాయి కదా, మీ బేసిక్స్ సంథింగ్ వాటిని బట్టి రూల్స్ ప్రకారం మీకు అనేది వచ్చింది మంచిగా లోను, అవునా? కానీ మీ జాబ్ లాస్ అయింది, మీ బిజినెస్ లాస్ అయింది, దాన్ని చూసుకుని కదా మనం. మీరు ఆర్బీఐ రూల్స్ మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను మీకు, వివరిస్తున్నాను. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏది లాస్ అయినా కూడా 1 or 2 months అంటే యాక్సెప్టబుల్ సార్. ఇప్పుడు 4th month దాటేసి 5th month లోకి వస్తున్నా కూడా నాకు ప్రాబ్లం ఉందంటే కష్టం కాదు సార్. కొన్ని రూల్స్ అనేవి మీరు మీకు చెప్తున్నప్పుడు మీరు అట్లా పాటించాలి కదా సార్. చెప్పండి. టైంకు ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు టైంకు కొట్టాలి, నేను దానికి సమర్థిస్తున్నా, అగ్రీ చేస్తున్నా. బట్ ఇప్పుడు మీరు లోన్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు జెన్యున్ ప్రాబ్లం ఉంటుంది, మెడికల్ ఇష్యూ, ఓకే, ఇలాంటి కొన్ని జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే కన్సిడర్ చేసి కొద్దిగా టైం ఇవ్వాలి. మీరు మీరు ప్రోటోకాల్ మీకు ఏముందో ఇంట్రెస్ట్ లాగాలని ఏమి యాడ్ చేయండి, వద్దని చెప్పట్లేదు కదా. అంతేగాని మీరు కస్టమర్ని డిఫేమ్ చేయడము, సోషల్ స్టేటస్ తగ్గించేలా మీరు కాల్స్ చేయడము అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది అది. సార్ ఓకే సార్, మీరు బాగా చెప్పారు. నేనేమంటున్నానంటే టైం ఇవ్వాలి, నేనేం కాదనట్లా. ఎన్ని నెలలు సార్ టైం ఇచ్చేది? 1 or 2 months సార్. కస్టమర్కి 1 or 2 months ప్రాబ్లం ఉండాలి సార్. ఇప్పుడు మీ రికవరీ ఏజెంట్ల ఇప్పుడు మీ రికవరీ వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు కస్టమర్కి 1 or 2 months ప్రాబ్లం ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండొద్దా? మెడికల్ ఎమర్జెన్సీ ప్రకారం అయినా 3 months ఇస్తారు సార్. మెడికల్ ఎమర్జెన్సీ అంటే 3 months ఇస్తారు, యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు మీరు మెడికల్ ఎమర్జెన్సీ కాదు కదా సార్, మీరు చెప్పింది ఏంటి? జాబ్ లాస్ అనేది రూల్స్ పెట్టారు. జాబ్ లాస్ అనేది మహా అంటే 1 or 2 months ఇస్తారు సార్ పర్మిషన్. 2 months ఇప్పుడు 4 months అయిపోతుంది కదా. రూల్స్ చెప్పట్లేదు సార్. ఇప్పుడు కస్టమర్ కి 1 month 2 months ప్రాబ్లం ఉండాలని చెప్పేసి ఎక్కర్లేదు కదా. మీరు ఒక అన్సెక్యూర్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్, దాంట్లో రిస్క్ ఉంటుంది. తీసుకున్నప్పుడు మనం తీసుకున్నాం సార్, మనం ఒక అమౌంట్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ నాకు చెప్తారు తప్ప ఇప్పుడు మీకు నేను శాలరీ ఇవ్వట్లేదు కదా. మీ ఎంప్లాయర్ ఇచ్చిన స్క్రిప్ట్ చెప్తారు నాకు. కస్టమర్ చెప్పే స్క్రిప్ట్ ఎందుకు ఇస్తారు మీరు? వినరు.
సార్ మీకు నేను టైం ఇవ్వకుండా నేను సేపు మాట్లాడుతున్నాను, కావాలని ఆర్గ్యూ చేస్తున్నాను. నేను ఆర్గ్యుమెంట్ అడగలేదు సార్, నేను పాయింట్ చెప్తున్నా. పాయింట్ ఏంటంటే మీరు ఎంతసేపు చెప్పినా మీ వర్షన్ చెప్తారు, దర్ ఇస్ నో డౌట్. ఓకే సార్, నేను ఏమంటున్నాను సార్, మీ సైడ్ ఎంత తప్పు ఉందో మా సైడ్ అయితే అంతే తప్పు ఉంది. నేను టైం ఇచ్చేసాను ఎక్కువ, ఫస్ట్ నుంచి మిమ్మల్ని ప్రెజర్ పెట్టుంటే ఓకే సార్ అని చెప్పి ఏదో చేసుకునేవాళ్ళు. మిమ్మల్ని మేము ప్రెజర్ పెట్టట్లా, మీరు మాట్లాడితే ఆర్బీఐ రూల్స్ మాట్లాడుతున్నారు. ఆర్బీఐ రూల్స్ ఎందుకు వస్తున్నాయి సార్ మధ్యలో, నాకు అర్థం కావట్లేదు. మీరు అసిస్టెంట్ మేనేజర్ అంటే నాకు అర్థం కావట్లేదు, ఆర్బీఐ రూల్స్ ఎందుకు రావు సార్ మధ్యలో? ఇప్పుడు రికవరీ కొన్ని ప్రోటోకాల్ పెట్టారు కదా, ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి కొద్దిగా ఏమంటారు ఇల్లీగల్ చేయకుండా కస్టమర్ కి బ్యాంకులకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి ప్రోటోకాల్ ఇచ్చింది కదా, ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తున్నాను నేను కూడా. డ్యూ ప్రాసెస్ ఏముందో చేయండి సార్, బట్ ఇల్లీగల్ చేస్తే కస్టమర్ ఏమో వేసుకుంటాడని చెప్తున్నా. సార్ ఇప్పుడు ఇల్లీగల్ అనే ఓడట్లు అసలు ఇల్లీగల్ అనేది రాకూడదు సార్, ఎందుకంటే మీరు చేసిందే 4 months పెండింగ్ దాటేశారు సార్. ఇల్లీగల్ అని కూడా మీరు ఎందుకు చేస్తున్నారు సార్ అసలు? ఇల్లీగల్ అంటే అన్ఫార్చునేట్ డిఫాల్ట్, నేను డెలిబరేట్ చేసింది కాదు కదా, అన్ఫార్చునేట్ గా అయింది, అది కావాల్సి చేసింది కాదు కదా. ఇల్లీగల్ అనేది అన్ఫార్చునేట్ గా జరిగిందా? ఇప్పుడు నా డిఫాల్ట్ వచ్చేసి నేను కావాల్సి చేసిన డిఫాల్ట్ కాదు, నేను ప్రీవియస్ గా నాది ఎన్ని ఇయర్స్ అయిందో ఒకసారి ట్రాక్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాల్సి చేయాలనుకుంటే నేను సడన్ గా బ్యాంకుల దగ్గర మొత్తం లోన్ తీసుకొని ఎగ్గొడతా, బట్ నాకు ప్రీవియస్ ట్రాక్ చెక్ చేయండి. కావాల్సి చేస్తాడు కూడా ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ కడతాడా? దాన్ని బట్టి మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. సార్ నేను అడిగేది ఒకటే క్వశ్చన్ అండి, 4 నెలలు పెండింగ్ అయిపోయింది, ఒక 5వ నెలలు మిస్ అయిందంటే ప్రాబ్లం ఫేస్ చేసుకోవాలి, మీరైనా కానీ మేమైనా కానీ. మా దగ్గర ఫైల్ వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం కదా. సార్ ఇప్పుడు నేను అమౌంట్ కట్టకపోతే మీ దగ్గరికి అకౌంట్ షిఫ్ట్ అవుతుంది, మీరు ఎంతసేపు ఏం చేయాలి? మీ టార్గెట్ ఏంది? మీకు ఇచ్చిన అకౌంట్లని నంబర్ ఆఫ్ మ్యాక్సిమం అకౌంట్ లాగాలి. ఓకే, సో దానికోసం మీరు ఎన్నైనా చెప్తారు, కస్టమర్కి 2 నెలలు ఇవ్వాలి, 3 నెలలు ఇవ్వాలి, 3 నెలలు ప్రాబ్లం ఉండాలి, 2 నెలలు ప్రాబ్లం ఉండాలి అని చెప్పి మీరు చెప్తారు, బట్ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు. నిజంగా ఇష్టం ఉంటే కొన్ని 1 year కొన్నిసార్లు 50 రూల్స్ అని తెలుసుకొని ఎలా ఆపేయాలని ఆలోచిస్తున్నారే కానీ ఎలా కట్టుకోవాలి మనం అని ఎలా కట్టాలంటే నేను బ్యాక్ ఎండ్ లో మీతో కాల్ కట్టాక నేను చేసేది ఏమోది అదే కదా, ఎలా కట్టాలని వర్కౌట్ చేస్తున్నా సార్. మీ కాల్ కట్ చేయడానికి ఏం చేస్తాను నేను? పైసలు ఎట్లా జమ చేయాలి, ఏ విధంగా అర్లీగా క్లోజ్ చేయాలి, ఇదే కదా టార్గెట్. ఇప్పుడు 4 నెలలు అయిపోతుందని చెప్తున్నా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే ఎక్కడ విషయంలో కూడా. నేను అడిగే మీరు ఇబ్బంది వినండి సార్, ఇబ్బంది పెట్టడం వేరు, మీరు థ్రెటన్ చేయడం వేరు. మీరు వాళ్ళు థ్రెటన్ చేశారు, బ్యాక్ ఎండ్ టీమ్ కాల్ వెళ్తుంది, వాళ్ళు మీ రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా కాల్ చేస్తారు అని చెప్పారు. ఈ యొక్క డైలాగ్ అనేది కంప్లీట్ గా కోడ్ ఆఫ్ కండక్ట్ ని మీరు వైలేట్ చేసినట్టు మీరు. ఓకే, ఫేర్ ప్రాక్టీస్ లేదు, స్ట్రేట్ అవే కస్టమర్ కి ఫేస్ లో బ్లాక్ మెయిల్ చేస్తారు మీరు. ఇబ్బంది పెట్టలేదు అంటారు మళ్ళీ, అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసేది థ్రెటనింగ్, మళ్ళీ నేను ఏం ఇబ్బంది పెట్టలేదు మీకంటే. సాఫ్ట్ గా వెళ్ళే ఇట్లా ప్రేమతో కత్తి పొడిచినా కత్తి దిగుతుంది, ఓకే, కసిగా కత్తితో పొడిచినా దిగుతుంది, రెండు ఒకటే. మీరు చేసేది ప్రేమతో చేస్తారు అంతే. మీరు కత్తి దింపుకుంటున్నారు సార్, కత్తి దింపుకోకుండా కట్టుకోవచ్చు కదా సార్. కత్తి దింపుకోవడానికి సార్ ఇప్పుడు అవసరం ఉంటుంది కత్తితోటి. సార్ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీ నడపట్లేదు సార్ మీరు. ఫ్యామిలీ నడపట్లేదు అంటే వినండి సార్, ఇప్పుడు డిఫాల్ట్ అనేది మాత్రం తినకుండా ఉన్నానా? కుటుంబం జరిగినా కానీ మీ ఫ్యామిలీ మీరు ఖచ్చితంగా మంచిగా నడుపుకుంటున్నారు కదా. మీరు చూసారా వచ్చి చెప్పండి ఎంత ఇబ్బంది పడుతున్నాను? మీరు చూసారా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను? ఇబ్బంది పడినా మీ ఫ్యామిలీని అట్లయితే వదిలేరు కదా సార్ మీరు. ఫ్యామిలీ వదిలేయాలంటే అవును సార్, ఇప్పుడు ఒక పూట తినకుండా ఉంటున్నా, అది చెప్పానా మీకు అన్నీ? సార్ ఒక పూట తినకుండా ఉంటున్నా, నడిపిస్తున్నా, రన్ చేస్తున్నా టెంపరీగా, అట్లా మూవ్ అవుతుంది అంతే. ఇక సరే సార్ మాటలు చెప్తారు మరి. మీరు మరీ మాట్లాడంటే మీరు కస్టమర్ ప్రాబ్లం మీకు తెలియదు సార్. కొంతమంది కస్టమర్ ప్రాబ్లం అట్లా ఉంటాయి, మీరు అర్థం చేసుకొని దాన్ని బిహేవ్ చేయాలి అంతే తప్ప. మీకు ప్రతి ఒక్కడు మీకు ఎట్లా అంటే మీరు రికవరీ వాళ్ళకి ప్రతి ఒక్కడు కావాల్సి డిఫాల్ట్ చేసినట్టే కొడుతుంది మీకు కళ్ళకి, అంతే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత మంచిగా చెప్పి హెల్ప్ చేసినా కూడా మీరు ఎట్లాగైపోయిందంటే ఈ రికవరీ వాళ్ళు ఇంకే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పేమెంట్లు చేయించుకుంటున్నారు అన్న థాట్లోనే ఉంటున్నారు. కానీ మీకు ఇప్పుడు అంత అమౌంట్కి తగ్గించేస్తున్నారు, ఇంత అమౌంట్కి ఇంత హెల్ప్ చేస్తున్నారు, రికవరీ వాళ్ళు మనకు కొంచెం యూజ్ ఉంది అనేది మాత్రం ఆలోచించట్లా సార్. ఇప్పుడు నేను వేవర్ ఒకటి వినండి, ఇప్పుడు నాకు నేను ఏమంటున్నా, మీరు ఒక 2 months అవసరం ఉంటే ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. నాకు ఈ మంత్ వచ్చే వేవర్ కంటే ఇంకో 10% 5% ఎక్కువ కట్టుకుంటున్నాము, అది మ్యాటర్ కాదు. బట్ నాకు ఒక టెంపరీగా బ్రీతింగ్ పీరియడ్ ఇస్తే నేను వర్కౌట్ చేసుకొని ఆ డబ్బులు రెడీ చేసుకుంటాను. మీరు నాకు ఆ టైం ఇవ్వకుండా నాకు డబ్బులు ఇచ్చే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తే వాడు ఇంకోని చెప్తాడు, ఏమవుతుంది నా గురించి బ్యాడ్ అయిపోతుంది, నాకు ఇచ్చేవాడికి ఇవ్వడు. సో నాకు రావాల్సిన అమౌంట్కి టైంకి రాకుండా ఇక్కడ డిలే అవుతుంది. సో అల్టిమేట్గా అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నేను నాకు టైం ఇవ్వండి, మీరు ఎంతమంది బ్యాంక్ కంపెనీ అయినా ఉండండి, బ్యాంక్ ఏమైనా ఎంతమంది జాబులు ఇవ్వండి, కానీ నేను కట్టుకునేటంటే నేను కట్టుకుంటా, నేను తీసుకున్నా, నేను చేయని కట్టుకుంటే ఆ టైంకే కట్టుకుంటా, అంతే కదా సార్ మీరు చెప్పేది. కస్టమర్ ఏ స్టేట్మెంట్ చేసినా దానికి ఫేవరబుల్ గా స్టేట్మెంట్ మౌల్డ్ చేసుకోవడం మీకు అలవాటు సార్. నేను ఏమన్నా నాకు టైం ఇస్తే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని డిఫికల్ట్ ఒక ఆప్షన్ ఆలోచించండి. ఒక 100 మంది కస్టమర్లు మీలాంటి 10 మంది కస్టమర్లు ఉంటారు రికవరీలో, 10 మందికి టైం ఇవ్వలేం కదా సార్ మేము. 10 మందికి ఇవ్వకండి సార్, జెన్యున్నెస్ తెలుసుకోండి, జెన్యున్ ప్రాబ్లం ఉన్నోడికి ఇవ్వండి, నన్ను వెరిఫై చేయండి, నా ప్రీవియస్ ట్రాక్ చెక్ చేయండి. మనకు 100 మంది కస్టమర్లు ఉన్నారు అనుకోండి ఈ మంత్లో,
మీలాంటి కస్టమర్లు, వాళ్ళలో 10 మంది కస్టమర్లు జెన్యున్ గా చెప్పారు అనుకోండి, తర్వాత 90 మంది కస్టమర్లని ఏం చేయాలి సార్? ప్రతి ఒక్కరు అది చెప్తుంటారు అనుకోండి. ప్రతి ఒక్కరు మీరు వెరిఫై చేయండి సార్, మన సివిల్ రిపోర్ట్ చెక్ చేయండి, అన్ని చెక్ చేసి జెన్యున్ టైం ఇవ్వండి. వినండి సార్, మనకంటూ ఉన్న రూల్స్ ప్రకారం మేము ఫాలో అప్ చేయాలి కదా సార్. ఒకటి మీకు అదే చెప్తాను సార్, యూఆర్ జస్ట్ ఎంప్లాయీ దగ్గర మీకు స్క్రిప్ట్ వస్తుంది, మీకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. మంత్లీ టార్గెట్ అచీవ్ చేయాలి, టార్గెట్ అచీవ్ చేస్తే ఇన్సెంటివ్లు, టార్గెట్ అచీవ్ చేస్తే అప్రిషియేషన్లు ఉంటాయి, లేదంటే డిప్రిషియేషన్లు, లేదంటే తిట్టడం ఏదో కూడా జరుగుతుంది. అదే సార్, లేదంటే మా జాబ్ రూల్స్ మాకు ఉంటాయి కదా సార్. లేదంటే గట్టిగా ఇంకా ఏం వర్క్ చేయకపోతే మేమోనో ఏదో ఒకటి ఇచ్చేసి కొద్ది వార్నింగ్ ఇస్తారు. లేదంటే అంతకంటే వరుసగా ఇస్తే ఏమంటారు, మీరు డబ్బే అంటారు. నేను అనేది మా జాబ్ రూల్స్ మాకు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కో జాబ్కి ఒక్కో రూల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు ఒకటి వినండి, నా దగ్గర అమౌంట్ లేవని నేను మీకు కమిట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? కమిట్మెంట్ ఇస్తే అమౌంట్ లేని తప్పు అవుతుంది. సో ఉన్నది ఫేర్ గా మీకు ట్రాన్స్పరెంట్ గా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఏమి చెప్తున్నా, మీకు టైం పడుతుంది, ఇష్యూ ఉంది అని చెప్పేసి. లేదు మీకు కమిట్మెంట్ ఇచ్చి లేదు కదా. ఒక నిమిషం ఆలోచించండి సార్. ఒక లాస్ట్ ఫైనల్ గా వస్తున్నా, మీకు ఎంత కుదరతుంది అంత జస్ట్ పార్ట్ పేమెంట్ చేసాను సార్. ఇప్పుడు ఒకటి సార్, నేను సెటిల్మెంట్కి వెళ్ళేవాడిని, మళ్ళీ నేను ఏమంటారు బాయిలో డబ్బులు వేయ సార్, నా దగ్గర అమౌంట్ గిట్ల లేవు వేయడానికి. ఇప్పుడు మీ పార్సల్ అమౌంట్ ఎందుకు కట్టమంటారు అంటే, మీ దగ్గర అకౌంట్ హోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గర అకౌంట్ హోల్డ్ పెట్టడానికి మీరు ఇంటెన్షనల్ గా ఇప్పుడు మీరు అనేది రికవరీకి పోయేదాన్ని చూస్తున్నారు, మీ ఫైల్ అంతేనా? మీరు మళ్ళీ వర్జినాలిటీకి వచ్చారు, ఇప్పటిదాకా యాక్టింగ్ చేసినట్టు ఇప్పుడు మళ్ళీ వర్జినాలిటీకి వచ్చారు మీరు. అదే సార్ మీరు చెప్తున్నారు ఇంటెన్షనల్. ఇప్పుడు ఇంటెన్షన్ అంటే ఇప్పుడు ఒకటి వినండి అడిగిన పాయింట్ ఏంటి సార్, ఏనండి సార్, ఇప్పుడు నేను అడిగిన పాయింట్ ఏంటి సార్, జస్ట్ పార్ట్ పేమెంట్ చేయండి సార్. అంటే ఫైల్ నా దగ్గర ఆగతుందని తెలుసు, ఫైల్ నా దగ్గర ఆగిన తర్వాత సెటిల్మెంట్ అన్ని తెలిసి కూడా సార్ మళ్ళీ కావాలని సార్ ఎలా సార్? ఇప్పుడు నేను ఇంటెన్షన్ కావట్లేదు సార్, నా సిచ్యువేషన్ బాగాలేదు సార్ అన్నారు సార్ మీరు. ఇప్పుడు చూస్తే ఏమంటే వెంటనే ఫైల్ ఇప్పుడు మీరు ఏమంటారు, మీ దగ్గర అకౌంట్ పెట్టడానికి ఎంతో కొంత ఏమంటారు, నా దగ్గర ఎంతో కొంత లేవని చెప్తున్నా సార్, అది చెప్పేది. నా దగ్గర ఎంతో కొంత అమౌంట్ లేవు ప్రజెంటే కట్టమని చెప్పలేదు సార్. నేను మీకు టైం ఇస్తాను, 2-3 రోజులు కావాల్సిందే. 2-3 రోజులు కదా సార్, నాకు టైం పడుతుంది. మీకు చెప్పిన వెరీ క్లియర్ గా 2 months టైం పడుతుంది నాకు. వెరీ క్లియర్ గా అడుగుతున్నాను సార్, నేనే మొత్తం అడగట్లేదు సార్. నేను జస్ట్ అడిగేది ఎంత పార్ట్ పేమెంట్ 5,000 నాకు 3,000 అంతే. మంత్ ఎండ్ లోపు ఇంకా 15 రోజులు ఉంది కదా, మంత్ ఎండ్ లోపు ఏమైనా వస్తే కడతా. బట్ దీన్ని మీరు పీటీపీ తీసుకోకండి, ట్రైగా తీసుకోండి. ఒకసారి పీటీపీ కూడా తెలుసా మీకు? పీటీపీ తెలుసు, ఆర్టీపీ తెలుసు, అన్ని తెలుసు. ఏజెన్సీలో పనిచేస్తున్నారు సార్ మీరు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.